చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వరంగల్లో ఓబీసీ మహిళల చైతన్య సదస్సు నిర్వహించారు. మహిళలు బీసీలకు అన్యాయం జరుగుతుందని, న్యాయం కావాలంటూ వరంగల్లో మహిళలు సంఘటితమయ్యారు. ఓబీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఓబీసీ కమిటీ చైర్మన్ సుందర్రాజు తెలిపారు. మహిళల అభ్యున్నతికే ఈ సదస్సు నిర్వహించామని ఓబీసీ కమిటీ ఉపాధ్యక్షులు విజయలక్ష్మి తెలిపారు. మహిళా బిల్లును రాజ్యసభలో తీసుకొచ్చినా ఇంతవరకు ఆచరణలోకి రాలేదన్నారు. రాజ్యాధికారం సాధించినప్పుడే ఓబీసీలకు ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు దక్కాల్సిన హక్కులు దక్కుతాయని అంటున్న ఓబీసీ నాయకులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఓబీసీ మహిళా విభాగం ఇవాళ చైతన్య సదస్సును ఏర్పాటు చేసింది. ఓబీసీల్లో బీసీల్లో చైతన్యం కలగాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. ఏంటి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం ఇక్కడ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఏ ఉద్దేశం మీద ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది? మనందరికీ తెలుసు, దేశ జనాభాలో సగవంతుమైన బీసీలం వెనుకబడి ఉన్నాం అనేది మనందరికీ తెలుసు. ఇవాళ చాకలి ఐలమ్మ వర్ధంతి రోజు స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ బీసీ మహిళా లోకం విద్యార్థులతో చైతన్యాన్ని నింపడానికి ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. ఇవాళ దాదాపు 100 ఏళ్ల క్రితమే, దాదాపు తను పుట్టిన దాదాపు 111 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. 1914లో జన్మించింది తను. మనకు బిఫోర్ ఇండిపెండెన్సే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని పేద వర్గాలకు ఆసరగా నిలబడి ఆనాడున్న దొరలకు భయపడకుండా ఒక సామాన్యురాలు ఒక పేద కుటుంబంకి వెళ్ళి నిలబడి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న పేద కుటుంబాలకు ఆసరగా ఉండి దున్నిన వాడిదే భూమి అని నినాదంతో తను ఆ రోజు ఉద్యమం చేసి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడి తనను తాను కాపాడుకోవడమే కాకుండా పేద ప్రజలను కాపాడిన వీరవనిత ఎవరైతే ఉన్నది బీసీలు అంటే చాకలి ఐలమ్మ. ఇవాళ చాకలి ఐలమ్మ చరిత్రను ప్రతి బీసీ విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సాయుధ పోరాటం చూసినాం, దాంట్లో ఎక్కువ శాతం పాల్గొన్నది బీసీలే. తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం చూసినాం, దాంట్లో కూడా బీసీలు ఎక్కువ. ఇవాళ 1200 మంది పిల్లలు పాల్గొన్నారు అంటే దాంట్లో మ్యాక్సిమం బీసీ పిల్లలే ఉంటారు. తర్వాత ఏం జరిగింది మన అందరికీ తెలుసు. తెలంగాణ వచ్చినాక కూడా ఎవరి చేతులకు పోతుంది? ఇంకెన్ని రోజులు మనకు ఈ యాచించుకోవడం, అడుక్కోవడం? సగభాగమైన మన భాగాన్ని మనం అడుక్కుంటున్నాం. మనం ఎవరికి వ్యతిరేకం కాకుండా మీ భాగం మీరు చూసుకోండి, మా భాగం మాకు ఇవ్వండి. మా భాగాన్ని మాకు మీరు న్యాయం చేయాలంటే రాజ్యాధికారం ఇచ్చినప్పుడే మా భాగం సగభాగం అవుతుంది. ఇటొకటి రాజ్యాధికారం, 2 ఉద్యోగాలు కూడా సగభాగమైన మేము బరాబర్గా మా భాగం మాకు రావాలి. ఇవాళ ఎస్సీ ఎస్టీస్కు వాళ్ళ రిజర్వేషన్ ప్రకారంగా వారికి వస్తుంది. ఇవాళ ఓసీ కూడా ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళ భాగం వాళ్ళు తీసుకున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ పోయి ఓసీ పోయిన తర్వాత మిగిలింది బీసీ. వారికి వాళ్ళ భాగాన్ని అడుక్కోవడానికి ఎందుకు వాళ్ళకి అడ్డుపడుతున్నారు మీరంతా? మీ భాగం మీకు తీసుకున్నప్పుడు బీసీల భాగం మీకు తీస్తే లొలేపోతుంది కదా. ఇవాళ బీసీ మహిళల బిల్లు పెట్టారు మీరు పార్లమెంట్లో. ఈ మహిళల బిల్లుల్లో బీసీల శాతం ఎంత అంటే దాదాపు వచ్చే 2028 ఎలక్షన్స్లో 153 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీకి పోబోతున్నారు. దాంట్లో 33% అంటే 51 మంది మహిళలు చట్టసభలో పోతున్నారు. దాంట్లో సగశాతమైన మేము మాకు 25, 26 బరాబర్గా మా బీసీ మహిళలకు కేటాయించారు. ఇవాళ అన్ని పార్టీలకు నేను అడుగుతున్నా, బీసీలు లేని పార్టీ లేవని మీరు కూడా అంటారు. సగభాగమైన మేము, మా సగభాగమైన మాకు వాటా అటు పదవులల్లో ఇటు ఈవెన్ పార్టీ పదవులలో కూడా సగం ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సగభాగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ బీఆర్ఎస్ నుండి మీరు కూడా చైర్మన్ అయ్యారు, మాజీ కూడా చైర్మన్గా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది 42 రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? నిజంగా చిత్తశుద్ధి ఉంచుకొని 42% ఇచ్చి ఎలక్షన్ పోతే మేము కూడా మెచ్చుకుంటాం. కానీ అది పేపర్లకే అంకితమయ్యి మాటలకే అంకితం అయితే మాత్రం మళ్ళీ బాధపడతాం, ఉద్యోగం మళ్ళీ లేస్తుంది. మహిళగా ఇవాళ ఎంతవరకు బీసీలుగా న్యాయం జరుగుతుంది? మరి రిజర్వేషన్ని
ఎంత రాజకీయం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అది న్యాయం జరిగే దిశగా పోతుందంటారు? అస్సలు పోవట్లేదు, న్యాయం జరిగే దిశగా పోవట్లేదు. ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి రోజు మహిళలందరము ఏకమై ఓబీసీ మహిళలను కూడా చైతన్యం చేయాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ సదస్సు ఏర్పడడం జరిగింది. మహిళా బిల్లు అంటే ఎప్పుడో రాజ్యసభలో మహిళా బిల్లు పాస్ అయింది, ఇప్పటి వరకు అది ఆచరణకు రాలేదు. మరి ఎందుకు రాలేదు అని మేము అడగాల్సిన అవసరం ఉంది, అడుగుతాము. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరినీ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. మహిళా బిల్లు రాజ్యసభలో పాస్ అయిందే తప్ప మరి లోక్సభలో ఇంకా ఎందుకు కాలేదు? అది ఊరికనే పేపర్ వైజ్గానా? మరి 42% అని ఇప్పుడు అంటున్నారు, ఆ 42% కూడా పేపర్కి ఇవ్వటమేనా, మనకు మీడియాలలో రావటమేనా? వాస్తవంగా ఆ పద్ధతిని నడిపిస్తారా, ఆర్డర్స్ పాస్ చేస్తారా అని మేము అడగడానికి సిద్ధంగా ఉన్నాము. పిల్లలందరికీ కూడా నేర్పిస్తే, పిల్లలందరినీ కూడా చైతన్యపరిస్తే వాళ్ళు కూడా అందరూ ఓటర్సే ఉన్నారు. ఇక్కడ ఎవరు చిన్న పిల్లలు వచ్చి కూర్చోలేదు, అందరూ ఓటర్సే ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మధ్యస్థ వయసులు ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుస్తుంది, యాక్చువల్గా వాళ్ళకు తెలుసు, ఇంకా కొంచెం చైతన్యపరిస్తే బాగుంటుందని. అయితే సమాజంలో బీసీ వాళ్ళు 60% ఎబో ఉన్నారు. మరి 60% ఎబో ఉన్న వాళ్ళతోటి ఓట్లు వేసినప్పుడు వాళ్ళ వాటాను వాళ్ళకి ఎందుకు పంచి ఇవ్వట్లేదు? మేము ఏమి ఎక్కడ చూసినా కానీ మా అన్ని పన్నులు మావే ఉంటున్నవి, ఆఫీసులలో మేమే ఉంటున్నాము, తర్వాత హాస్పిటళ్ళల్లో మేమే ఉంటున్నాము. అంటే మా వంతుగా మేము అన్ని చెల్లిస్తున్నప్పుడు మా వంతుగా రావాల్సిన వాటా మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని అడగటం. మేము అది అడిగితే తప్పేం కాదని నేను అనుకుంటున్నా. ఎప్పుడైతే ఓట్లు వేస్తున్నామో, ఎప్పుడైతే సీట్లు వస్తున్నాయో ఆ సీట్ల మీద వేరే వాళ్ళు కూర్చుంటున్నారో మరి మా సంగతి ఏంటి? ఎన్ని సంవత్సరాలు ఓట్లు వేసు పోవాలి, మాకెందుకు సీట్లు ఇవ్వరు? నేను చూసినాం ఇవాళ ఓబీసీలకైతే పూర్తి అన్యాయం జరుగుతుంది. మహిళా చట్టబద్ధత రాజ్యసభలో చేశారే తప్ప అది ఆచరణయోగ్యంకి రావట్లేదు అని చెప్పేసి తమకి బాగా అన్యాయం జరుగుతుంది. ఇటు రాజకీయ పరంగా, అటు ఉద్యోగ పరంగా మహిళలకు పూర్తి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవాళ విద్యార్థి దశలో ఉన్న అమ్మాయిలకు, యువతకు ఇక్కడ నుండే చైతన్యపరిచి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి సాధించుకునే దిశగా మేము కృషి చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM TV, వరంగల్.